ఒరే బాబు పవన్ కళ్యాణ్ లాగా మీరు బతకాలంటే ఒక్కరోజు బతికి చూపించండి అని అడగాల్సి వస్తుంది. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి రాజకీయాల్లో ఎట్లా వచ్చారో ఇప్పుడు విజయ్ దళపతి గారు కూడా తమిళ్లో అదే విధంగా వచ్చారు. అయితే రీసెంట్ గా ఒక మీటింగ్ లో ఒక మాట అన్నారు, అడవిలో సింహం ఒకటే కింగ్ లాగా నేను ఒక్కడనే వస్తా అని చెప్పేసి అన్నారు. సో జనాలు ఎట్లా అంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అన్నారు పొత్తు పెట్టుకుని వచ్చింది కాబట్టి అని అంటున్నారు. నిజంగానేనా? అయితే నేనేమంటానంటే సింహం సింగిల్గా వస్తుంది. ఇదేదో మన జగన్మోహన్ రెడ్డి డైలాగ్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే సింగిల్గా రావడం అంటే తల్లి చెల్లి వీళ్ళెవరూ లేకుండా ఫ్యామిలీ లేకుండా రావడమా? ఇప్పుడు రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు గమ్మత్తులు జిత్తులు ఉంటాయి. అవి తెలియక మాట్లాడాడు నేను విజయ్. వాడికి కూడా జగన్మోహన్ రెడ్డి లాగా కొంచెం అహంకారం ఇంకా పార్టీ పోటీ చేయకముందే వచ్చిందంటే పోటీ చేయని తర్వాత ఇంకా ఎంత అహంకారంతో మాట్లాడతాడు అంటే నిజంగా విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. విజయ్ గారు నేను అనుకోనండి. ఎందుకంటే విజయ్ అతనేదో పార్టీ పెట్టుకుని అతనేదో డెప్త్ డైలాగ్ కోసం మాట్లాడుంటాడు తప్ప ఇలాగ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడితే వాడు ఈయన 11 వచ్చి ఆడికి ఒకటి కూడా రాదు. అంటే నార్మల్గా మాట్లాడిన దాన్ని ఇట్లా సృష్టిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా నార్మల్గా పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ తమిళ ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉన్నారు. విజయ్ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఎందుకంటే ఆయన మనస్తత్వాన్ని మించిన ఆయన సేవాగుణాన్ని మించిన రాజకీయ నాయకుడు ఇప్పట్లో ఇండియాలో లేడు. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా ఏ సినిమా హీరో అయినా పవన్ కళ్యాణ్ అభిమాని అయి తీరాల్సిందే. కారణం ఆయన ఉన్నటువంటి గట్స్ అంటే సంపాదించిన దానిలో 50% ఖర్చు పెట్టే గట్స్ ఎవ్వడికి ఉండదు. అది సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకుడు కాదు. గుండెల మీద చేసి చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని. అయితే వీళ్ళు చిన్నదానికి పెద్దదానికి సోషల్ మీడియాలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది పవన్ కళ్యాణ్ అన్నాడు, ఆవిడ పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ అనే దమ్ము రాజకీయ నాయకుల్లో ఎవరికి లేదు, అలాగే సినిమా యాక్టర్లో కూడా ఎవరికి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి క్రేజ్ ఉన్నా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక 10 సంవత్సరాలు టైం పట్టింది జనాలు నమ్మకం రావడానికి. సో మరి విజయ్ గారికి కూడా ఆ విధంగా ఎక్కువ టైం పడుతుందా లేకపోతే తొందరగానే పుంజుకుంటారు అనుకోవచ్చు? రాజకీయాలలో ఎత్తుల దగ్గర సినిమా యాక్టర్లు ఎవరైనా వచ్చి నిలబడాలంటే రాజకీయ నాయకుల దగ్గర ఎత్తుల దగ్గర కొంచెం కష్టమే, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అద్భుతమైన సేవాగుణాన్ని ప్రదర్శిస్తూ రాజకీయాన్ని నడపగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే సినిమా యాక్టర్లు ముందుకు రాగలుగుతారు. ఇప్పుడు ఎవరో నందమూరి తారక రామారావు గారు వచ్చారు, ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టేసి 7 నెలల్లో గెలిచేశాడు అని అంటే అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న కథ వేరే వాళ్ళు ఎవరూ లేరు. ఆ తర్వాత అందరూ కలిపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో తెలుగువారి మీద తెలుగు గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కష్టపడి పనిచేసి ప్రజల మన్నలను పొందిన తర్వాత మనం గెలగలుగుతాం. ఎన్నో రకాల పార్టీలు వచ్చేసాయి. ఎప్పుడు కాంగ్రెస్కు పోటీగా ఏ పార్టీ కూడా గట్టిగా నిలబడలేకపోయింది. కాబట్టి అప్పట్లో ఆయన వచ్చాడు, చేశాడు, గెలిచాడు. ఈయనలాగే కష్టపడాలి ఎవరైనా కానీ. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం ఏంటి, మన కథ ఏంటి, మన మాటలేంటి, మన సేవ ఏంటి, మనం ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నాం, ఏ రకమైన ప్రణాళిక చేయాలనుకుంటున్నాం, ప్రజలకు ఎలా ఉపయోగపడదాం అనుకుంటున్నాం, ఉపయోగపడితే ఎలా ప్రజల మన్ననలు పొందుతాం అని అనుకుని ఆలోచించుకుని చెప్పి రాజకీయాల్లోకి రావాలి. టైం పడుతుంది. రాజకీయాల్లో ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయిపోవాలంటే ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి అవదు. సింహం సింగిల్గా వస్తుందనే వ్యక్తి కూడా వాళ్ళ నాన్నగారు వదిలేసినటువంటి శ్వాసలో ఆ శ్వాసను పీల్చుకుని మా నాన్నగారు ఈ పనులు చేశాడు, నేను కూడా రాజ్యం తెస్తాను, మా నాన్నగారు చేసిన పని నేను కూడా చేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఈయన కూడా సమయం పట్టింది కదా. జగన్మోహన్ రెడ్డికి వెంటనే వచ్చేలేదు కదా. అలాగే ఎవరైనా కానీ రాజకీయాల్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం సమయం పడుతుంది. కానీ ప్రతిదానికి ఇలా విమర్శించుకుపోతూ ఉంటే మాలంటోళ్ళు అభిమానులు ఏమంటారు, ఒరే బాబు పవన్ కళ్యాణ్ లాగా మీరు బతకాలంటే ఒక్కరోజు బతికి చూపించండి అని అడగాల్సి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.